రీజియన్ వైజ్ అడుగుతాను. ఉత్తరాంధ్ర 34 స్థానాలు ఉన్నాయండి. కూటమికి వచ్చే స్థానాలు ఎన్ని? రాయి పెట్టారండి గారు. అట్లా నన్ను అడిగితే నేను అన్ని వచ్చేస్తాయని చెప్తానండి. నాకు మిగతా జిల్లాల విషయం నాకు అంతగా తెలీదు కాబట్టి నేను అన్ని వచ్చేస్తాయని చెప్తా. ఈ ఓకే. క్వశ్చన్ నాకు కరెక్ట్ కాదు. ఉత్తరాంధ్రలో మీ ప్లస్ పాయింట్స్ ఏంటి, జగన్ మైనస్ పాయింట్స్ ఏంటి? ఉత్తరాంధ్రలో మాకు ప్లస్ పాయింట్స్ వచ్చి వలసలు ఎక్కువ వెళ్ళడము, యువత ఎక్కువ అవేర్నెస్ పెంచుకోవడం, ఈసారి ఇసుక వల్ల ఉపాధి పొందుతున్న వాళ్ళందరూ వాళ్ళ రోడ్డు మీదకి రావడము, మత్స్యకారులు అందరూ కూడా ఈ జగన్ పెంచినటువంటి డీజిల్ రేట్లు, కరెంట్ రేట్లు, అలాగే ఇస్తా అన్నటువంటి రాయితీలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వేట కూడా కొనసాగించలేక ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా మా కూటమికి అనుకూలించిన విషయాలు కాబట్టి డెఫినెట్ గా ఇవే రేపు పొద్దున ఆ నియోజకవర్గాల్లో ఆ జిల్లాల నుంచి మా క్యాండిడేట్లు ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసిన క్యాండిడేట్లు గెలిపిస్తాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల విషయం చూసుకుంటే గనక ఎలాంటి ఆ రోజు 19 + 15 34 స్థానాల్లో ఎలాంటి రిఫ్లెక్ట్ కాబోతున్నాయి అంటే, ఆ రోజు ఉభయ గోదావరి జిల్లాలు చూసుకుంటే గనక వెస్ట్ గోదావరిలో 13 స్థానాలు గెలిచింది వైఎస్ఆర్సీపీ, తూర్పు గోదావరిలో 14 స్థానాలు గెలిచింది వైఎస్ఆర్సీపీ. మిగతా 4 స్థానాలే తూర్పు గోదావరి జిల్లాలో గెలవడం, అలాగే ఒకే ఒక స్థానం రాజూరు రాపాక వరప్రసాద్ గెలవడం జనసేన అభ్యర్థి తరఫున. సో ఇప్పుడు ఎలాంటి సీట్లు ఆశించవచ్చు అంటారు మీ పార్టీ తరఫున, ఐ మీన్ మీ కూటమి తరఫున? ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూటమికి అనుకూలించే విషయాలు ఫస్ట్ వచ్చి కాపు సామాజిక వర్గం మాక్సిమం జనసేనకి కూటమికి పోలరైజ్ అవడం ఓటింగ్ అనేది. ఇంతకు ముందు ఈ స్థాయిలో ఏకతాటి మీద ఒకే టైప్ ఆఫ్ ఓటింగ్ అనేది ఆ సామాజిక వర్గం నుంచి లేదు, ఈసారి అది జరిగింది. అలాగే రెండోది, స్థానికంగా ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేవలం ప్రతిపక్ష పార్టీల్ని, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఉపయోగించాడు, లేదంటే వాళ్ళు ఆర్థికంగా స్ట్రాంగ్ అవడానికి ఉపయోగించుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అక్కడ నియోజకవర్గాలని డెవలప్మెంట్ చేయడానికి, అందరికీ యునైటెడ్ గా ఉన్నటువంటి సమస్యల్ని క్లియర్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సపోర్ట్ చేయలేదు, వాళ్ళకి సహకరించలేదు. కాబట్టి అది ప్రజల్లో ఫుల్ గా నెగిటివ్ వెళ్ళిపోయింది. మూడో అంశము, ఉమెన్ ట్రాఫికింగ్ అనేది క్లియర్ గా ఆ నియోజకవర్గాల నుంచి ఎక్కువగా జరిగింది. డ్రగ్స్ అనేది ఆ నియోజకవర్గాలను ఎక్కువ పెరిగాయి, గంజాయి అనేది ఆ నియోజకవర్గాలను ఎక్కువ పెరిగింది. కాబట్టి క్లియర్ గా అలాగే క్రాప్ హాలిడే ప్రకటించడము, వీటన్ని కూడా ఇవి మొత్తం కంప్లీట్ గా కూటమి అభ్యర్థులకి అనుకూలించే అంశాలు. ఇవి వైసీపీ అక్కడ దిగజార్చిన అంశాలు. వీటన్నింటి మీద ఫోకస్ చేసుకోవడం మానేసి జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగతంగా తిట్టడానికి ఫోకస్ చేయించాడు. ఇవి ప్రజలందరూ గమనించారు. ఒక లీడర్ ని భారీ మెజారిటీ ఇచ్చి సీఎం గా కూర్చోబెడితే అతను చేసిన పరిపాలన ఇదా అన్న ఆలోచన ప్రతి ఒక్క ఆంధ్రుల్లో వచ్చింది. దాని మూలంగా రేపొద్దున ఉభయ గోదావరి జిల్లాలో భారీ మెజారిటీ ఎన్డీఏ కూటమి దక్కబోతుంది. ఓకే. మరొక వైపు కృష్ణా, గుంటూరు, అలాగే దక్షిణ కోస్తాంధ్ర ప్రకాశం, నెల్లూరు విషయానికి వస్తే గనక ఎటువంటి మ్యాజిక్ ఫిగర్ సాధించబోతోంది కూటమి? అంటే ప్రధానంగా మీకు అక్కడ కలిసి వచ్చే అంశం రాజధాని అంశం, అమరావతి రాజధాని అంశం. అదొక్కటేనా, లేకపోతే ఇంకా మీరు లాస్ట్ ఏదో క్రికెట్ టీంలో చూసుకుంటే కనుక లాస్ట్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా లాస్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నారు మీరు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీరు తెర మీద తీసుకొచ్చి జగన్ ఉక్కిరిబిక్కిరి చేసినటువంటి పరిస్థితి, అది కూడా మీకు కలిసి వచ్చే అంశంగా మీరు భావిస్తున్నారా? సో ఓవరాల్ గా దక్షిణ కోస్తాంధ్ర అంటే ప్రకాశం, నెల్లూరు 22 స్థానాలు, కృష్ణా, గుంటూరు విషయానికి వచ్చేసరికి 33 స్థానాలు. వెరసి ఇంచుమించుగా ఈ స్థానాల్లో మీ కూటమి పట్టు ఏ విధంగా ఉండబోతోంది? అంటే యాక్చువల్గా సింహపూర్ జిల్లాగా చెప్తున్నటువంటి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కంచుకోట అంటున్నారు. అలాగే ప్రకాశం జిల్లా కూడా చాలా హోప్స్ పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ. సో ఈ క్రమంలో కూటమి పాత్ర ఎలా ఉండబోతోంది? గ్రేటర్ రాయలసీమ, కృష్ణా, గుంటూరుకు వచ్చేటప్పటికండి క్లియర్ గా రాజధాని అనే అంశం ఒకటి. రెండోది, ప్రాజెక్టుల నిర్వహణ అస్తవ్యస్తం అయిపోవడం. ప్రతి ప్రాజెక్ట్ లో కూడా నిర్వహణ సరిగ్గా లేక, కరెక్ట్ గా రైతుకి టైంకి నీళ్లు అవసరమైన టైంలో నీళ్లు ఇవ్వలేక ఇబ్బంది పడ్డారు, పవర్ ఇవ్వలేక ఇబ్బంది పడ్డారు. ఇదన్నింటి కూడా ప్రాజెక్టుల నిర్వహణ అనేది అస్తవ్యస్తమైంది. మూడో అంశము, మా ఈ జిల్లాల పరిధిలోనే రావాల్సినటువంటి కోర్టులు రాకపోవడము, మెడికల్ కాలేజీలు ఈ జిల్లాల పరిధిలోనే మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయింది గతంలో, వాటిని ఈ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోవడము. అట్లాగే పరిశ్రమలు కూడా ఓకే, కాగితపు గుజ్జు పరిశ్రమ ఒకటి, లెదరు ఐటమ్స్ పరిశ్రమ ఒకటి, అలాగే జాకీ పరిశ్రమ ఒకటి, టైర్లు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఒకటి, సూట్ కేసులు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఒకటి, అలాగే చీరలకు సంబంధించినటువంటి ఓడరేవు ఒకటి. ఇవన్నీ కూడా గత గవర్నమెంట్ లో శాంక్షన్ అయ్యి ఆల్రెడీ భూమి సెలెక్ట్ చేసుకొని వర్క్ కూడా కొంతమేర శంకుస్థాపన లాంటి అంశాలు కూడా స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ మారి ఈ వైసీపీ వచ్చాక ఏమి చేయలేకపోయింది. వేలాది మంది యువత ఉపాధి దొరికిందని ఎదురు చూసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా రాదు అని చెప్పేసి నిరుత్సాహానికి వెళ్ళిపోయారు. కొన్ని ప్రాజెక్టులు, కొన్ని పరిశ్రమలు ఈ ప్రాంతంలో కొన్ని మూపిచ్చేశాడు. లంచాలు ఎక్కువగా డిమాండ్ చేసి ఇవ్వని వాళ్ళని హెరాస్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేశాడు. ఎవరి దాకా ఎందుకండి, మాకు ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది, ఒక 40 కిలోమీటర్ల దూరం సింగరాయకొండ అని చెప్పేసి డిస్టిలరీస్ పరిశ్రమ ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మా ఎంపీ గారు
అవునండి. అవును. ఆయనే లంచం డిమాండ్ చేసి అంత లంచం నేను ఇవ్వను అన్నాడని చెప్పేసి ఆయన ఫ్యాక్టరీ మూయించేశాడు. అక్కడ 3000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆ ఊర్లో. నేను ప్రత్యక్ష సాక్షిని. నా జాబ్ అక్కడే మొన్నటి వరకు కూడా. ఓకే. ఓకే. వందల మంది వచ్చి కలిసి చెప్పి వెళ్తుంటే చదువుకునే పిల్లలు చదువు ఇట్లాంటి చాలా అంశాలు. అట్లాగే రాయలసీమ ఇందాక వీరన్నారు సింహపురి అని చెప్పేసి అక్కడ అక్కడే కాదు మొత్తం 4 జిల్లాల నుంచి కూడా ఎవరైతే ఓన్ క్యాడర్ ఉన్నటువంటి నాయకత్వం ఉందో, ఓన్ క్యాడర్ జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేకుండా వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పొలిటీషియన్స్, ఆల్రెడీ గత సీఎంల పరిపాలనలో ఒక ఎంపీ, ఎమ్మెల్యే అలాగే దానికి సంబంధిత స్థానాల్ని అనుభవించున్న వ్యక్తులు. అట్లాంటి నాయకుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి పిల్ల చేష్టలు చేసి వాళ్ళని కాపాడుకోలేకపోయాడు. గౌరవం ఇవ్వకుండా, వాళ్ళని కలవకుండా, పరిపాలనలో వాళ్ళని భాగస్వాములను చేసుకోకుండా, వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా పిఏల ద్వారా పెత్తనం చేసి, వాలంటీర్ల ద్వారా పెత్తనం చేసి, ఈ పెద్ద స్థాయి నాయకులైనటువంటి వాళ్ళని గెలిచిన వాళ్ళని మినిమం రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా వాళ్ళని పార్టీలు నిలుపుకోలేకపోయాడు. చాలా మంది పార్టీ మారారు. ఈ మారడంతో పాటు ఆటోమేటిక్ ఏం జరిగింది? ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ పొలిటీషియన్స్ వాళ్ళకంతా కొంత క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ డివైడ్ అయిపోయింది. ఆ క్యాడర్ తో పాటు ఓటింగ్ కూడా డివైడ్ అయిపోయింది. ఈ అన్ని కారణాలు కూడా రేపు ఈ 4 జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం అవుతుంది.